ఉన్నప్పటికీ మీరు వినటం జరిగినట్లయితే చూసారు, ఆ శక్తి అక్కడే తగ్గిపోతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా చూడండి. క్షణం మంది కాకుండా ఉంది కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే ప్రతి క్షణం ఎలర్ట్గా ఉండి మన పట్ల మనం బాధ్యత కలిగి ఉన్నట్లయితే ప్రతి దాన్ని మనం చక్కగా చూస్తూ దాన్ని పూర్తిగా ఏ తాటైతే లేసిందో దాన్ని చూస్తూ మరణింపజేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు అన్నమాట. ఎక్కడైతే అలాంటి లోతులు ప్రవహిస్తూ ఉందో దృష్టి, ఆ లోతుల్లో ఒక పరివర్తన జరుగుతుంది అన్నమాట. చూసారా, ప్రతి రాకతో అది ప్రగాఢమైన లోతుల్లోంచి వస్తుంది అనమాట. చూసారు ఆ పరివర్తన, అది ఎప్పుడు ఒకేలా ఉండదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా చక్కగా ఆ తెలివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లోతులకి ప్రవహించడం, అక్కడే ఆ ఉన్నదాన్ని ఉన్నట్టు మీరు గమనించగలుగుతారు అనమాట. అలాగే ప్రకృతిలోకి వచ్చినప్పుడు, ఆ ప్రకృతిలో మనం ఏదైతే చూస్తున్నాం బయటకు వచ్చినప్పుడు దాని పట్ల ఒక రకమైనటువంటి సున్నితత్వం ఉన్నప్పుడే మనం చూడగలుగుతాం. సావధానత ఉన్నప్పుడే అది ధ్యానంగా మారిపోతుంది. ఇక్కడ పొడవైన నీడలతో అది మళ్ళీ స్వేచ్ఛగా వెచ్చగా ఉన్న రోజు అది. చూసారా, ఇక్కడ చెట్లు ఉన్నాయి, బాగా పొడుగ్గా ఉన్నాయి, పొడవైన నీడలతో అది అలా మళ్ళీ స్వేచ్ఛగా వెచ్చగా ఉన్న రోజు. ఇక్కడ పర్వతాలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇదంతా మనం శ్రద్ధతో వినగలిగితే, ఆ లోతుల నుంచి వినగలిగితే, ఏ అభిప్రాయం లేనటువంటి అలా వినగలిగితే ఇక్కడ కూడా మనకి మనం ఈ చర్చించుకోవటంలోనే ధ్యానం అయిపోతాం. మీకు పర్వతాలు స్థిరంగా బలంగా దగ్గరగా నిలబడి ఉన్నాయి. అసాధారణమైనటువంటి నీలివర్ణంతో ఏ మచ్చ లేకుండా మృదువుగా ఉంది ఆకాశం. చూసారు, ఆయన ఎలా చూస్తున్నాడో చూడండి. ఉన్నదాన్ని ఉన్నట్టు అలాగా చూడండి. ఎలా ఉంది, అసాధారణ నీలివర్ణంతో ఏ మచ్చ ఆకాశం మీద లేదు. చూసారా, చాలా మృదువుగా ఉంది ఆకాశం. భూమిని నీడలు నింపేస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతాలు కావచ్చు, చెట్లు కావచ్చు, వాటి నీడలు ఉంటాయి కదా, ఆ భూమిని అది పూర్తిగా నింపేస్తాయి. ఈ నీడలు చిన్నవి, ఇంకా పెద్దవి, ఇంకా పొడవైనవి, ఇంకా అలా ఉన్నాయన్నమాట. సన్నటి నీడ కూడా ఉంది అక్కడ. ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా, సురుగ్గా ఉంది అది. ఇంకా కొన్ని అక్కడ సన్నని చెట్లు ఉన్నాయి, ఇంకా లావుగా ఉన్నాయి, ఇంకా సంతృప్తిగా ఉన్నాయి, అంటే తీరిగ్గా జారబడి కూర్చున్నాయి అన్నట్టు ఉన్నాయన్నమాట అక్కడ ఆ పర్వతాలు అవి కూడా. ఆ ఉదయం నీడల కోసమే ఉన్నట్లుంది అలా ఉందన్నమాట అక్కడ ఆ ప్రకృతి. చూసారా, ప్రకృతి నుంచి మనం ఎంత అందుకోవచ్చంటే ఆ లోతులకి వెళ్ళిపోగలుగుతామా. ఇంకెక్కడ చూస్తే ఈ వ్యవసాయ భూముల్లో చిన్న ఇళ్ళు, ఆ వసతులు అనమాట. అక్కడ అన్ని కూడా ఆ వసతి గృహాల ఆ పైకప్పులు, ఇంకా అక్కడ పాతవి కొన్ని కొత్తవి ఉన్నాయి. చూసారా, కొన్ని ఏమో సానబెట్టబడినటువంటి పాలరాజులాగా మెరుస్తూ ఉన్నాయి. పచ్చిక బయళ్ళు గొప్ప ఆనందహేళతో అరుస్తున్నట్లు అనిపిస్తుంది. అది ఒక దానికోసం మరుగుతున్నట్లుగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా ఈ స్లోప్ మనకు వచ్చినప్పుడు ఇంకిక్కడ ఏదైనా ఉంటుందా ఆ థాట్లో? ఇలా మనం గమనించగలిగితే, ఇలా చూడగలిగితే, ఈ ఏరుకి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు చూసారా, ఒక గొప్ప పచ్చిక బయళ్ళన్నీ కూడా ఒక గొప్ప ఆనంద హేళతో అరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఇంకెక్కడ తను ఏకమైపోతున్నాడు అనమాట. అసలు రెండు లేనటువంటి ఒక అద్భుత స్థితి అనమాట. పైనేమో ఆకాశం అతి విశాలంగా ఉంది, అద్భుతంగా స్పందిస్తూ అన్ని దిక్కులకు విస్తరించుకుని అనమాట. ఏది ఆకాశం ఎప్పుడూ లేతగా ఉంటుంది, అది ఎప్పుడూ ప్రమాదకర స్థితిలోనే ఉంటుంది. చూసారా, ఎందుకని? అది చిత్రహింసలతో ఆశలతో మనిషి నిర్మించుకున్నది కాదు. చూసారా,
ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అన్నమాట. అన్ని దిక్కులకు విస్తరించేసుకుంటూ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా లేతగా ఉంటుంది. అది అది చిత్రహింసలతో అంటే మనిషి నిర్మించుకున్నది కాదు. సరే, ఇది ఎప్పుడు ఒక ప్రమాదకర స్థితిలో ఉంటుంది అంటాడు. అదేమిటి? అది ప్రాణం అంటే. ఎప్పుడు ఈ ప్రాణం ఒక ప్రమాదకర స్థితిలో ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే ఇంకోసారి అడగండి. ఇది ఎప్పుడు కూడా అక్కడ ఆకాశం అతి విశాలంగా ఉంది. అద్భుతంగా స్పందిస్తుంది. అన్ని దిక్కులకు విస్తరిస్తుంది. ఏది? ఈ ప్రాణం. ఈ ప్రాణం ఎప్పుడు కూడా ఇది ప్రమాదకర స్థితిలో ఉంటుందన్నమాట. అది చిత్రహింసలతోటో లేక మనిషి అనుకున్నటువంటి ఆశలతోటో నిర్మించుకున్నది కాదు. అది ప్రాణం అంటే. అది ఎక్కడా నిలవకుండా భూతలాన్ని సంచరిస్తూ అది లెక్కలేనట్లుగా ఉంటుందన్నమాట. మీ ప్రాణవాయువు విస్తరించినప్పుడు ఇది మనం చెప్తున్నాం కొంచెం. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే మన ప్రాణం మనం తీసుకున్నప్పుడు ఈ శ్వాసే కాదు, అది అనంతం అఖండం అనమాట. ఇది కూడా మీరు అనుభూతి చేసుకోవచ్చు. ఇదంతా ఒక సావధాన స్థితిలోనే జరుగుతూ ఉంటుంది అనమాట. మీ ప్రాణం అన్ని వైపులకు అరణ్యాలు 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 చుట్టేస్తుందండి. మీరు ఇక్కడే ఉంటారు, మీరు మీ గృహంలోనే ఉంటారు. అవన్నీ ఇది చుట్టేస్తుంది కదా, ఈ ప్రాణం కదా, ఇది అఖండం. ఇది కూడా అంతే. పంచతత్వాల్లో ఒక తత్వం అయినటువంటి వాయుతత్వం కూడా అఖండమే. ప్రతిదీ అఖండమే. ఇక్కడ ఏదీ పరిమితంగా లేదు.